వరద బాధితులకు 6 లక్షలకు పైగా ఆహార ప్యాకెట్లు మంచినీళ్లు అందిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. వరద నీరు వెళ్లిన ప్రతి చోట హెల్త్ మున్సిపల్ సెక్రటరీలతో క్లీనింగ్ మానిటర్ చేయిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నిద్రపోవడం లేదని, మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదన్నారు. జగన్ ముందుగా వరదపై పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా అని ప్రశ్నించారు. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియకుండా మాట్లాడొద్దంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. వరద సహాయాన్ని బాధితులకు అందించడానికి మంత్రి నారాయణ యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రభుత్వం చాలా గట్టిగా పటిష్టంగా ప్రయత్నాలు చేస్తుంది, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. అంటే ఇప్పుడు ఎంత వరద సహాయాన్ని అందిస్తున్నారు, ఏ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి? అంటే యాక్చువల్గా సహాయక చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయండి. మనిషికి ఫుడ్ వాటర్ యాక్చువల్ కావాలి. దానికి ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన దానికి డబుల్ చేయమన్నారు. ఇవాళ దాదాపు 6 లక్షల ఎక్స్ట్రాగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎక్స్ట్రా పెంచాం. యాక్చువల్ గాను నుక్ అండ్ కార్నర్లు కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదని 6 హెలికాప్టర్లు కూడా యాక్చువల్గా వర్క్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈరోజు ఎవరికి ఒక్కరంటే ఒక్కరికి కూడా వాటర్ కానీ, మిల్క్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ షార్టేజ్ కాకూడదనే విజయవాడే కాకుండా పక్క జిల్లాలైనటువంటి ప్రకాశం, తర్వాత గుంటూరు, నెల్లూరు, ఇటు వచ్చి ఈస్ట్ వెస్ట్ అన్ని జిల్లాల్లో ఉన్న మున్సిపల్ అధికారులు కూడా మొబిలైజ్ చేసి మున్సిపల్ కమిషన్ చెప్పి మరొక 6 లక్షలు యాక్చువల్గా ఎక్స్ట్రాగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, డ్రింకింగ్ వాటర్ తెప్పించాం. అందువల్ల ఎవరికి ఒక్కరికంటే ఒక్కరికి కూడా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, అది కూడా ఇన్ టైంలో చేర్చాలని ఆల్మోస్ట్ 3 లక్షల వాటర్ ప్యాకెట్స్, 3 లక్షలు బ్రేక్ఫాస్ట్ పంపించేశారు. మరొక 3 లక్షలు కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ లక్షలు ఇక్కడి నుంచి పంపించేయబోతున్నారు. కాబట్టి ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, 2 రూపాయలు వేస్ట్ అయినా పర్వాలా కానీ ప్రజలకు అందరికీ చేరాలని. అందువల్ల ఆ ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నాం. శానిటేషన్ కి సంబంధించి అక్కడ ఆల్రెడీ ఇప్పటికే కొంత క్లియర్ అయిన ప్రదేశాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాని గురించి అధికారులను ఏమైనా ఏర్పాటు చేసి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందా? ముఖ్యమంత్రి గారు ముందే ఆదేశించారండి. మున్సిపల్ శాఖ, హెల్త్ శాఖ ఇద్దరు కలిసి సమన్వయంతో చేయాలని. ఎక్కడైతే వాటర్ పోతుందో ఇమీడియట్ గా ఆ రోడ్లన్నీ వాటర్తో క్లీన్ చేయమన్నారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ రాకుండాలంటే క్లీన్ చేసి బ్లీచింగ్ గీచింగ్ అన్ని చేయమన్నారు. దాని మీద మా యొక్క సెక్రటరీ సింగాల్ గారు, డైరెక్టర్ గా హరినారాయణ గారు యాక్చువల్గా అన్ని జిల్లాల నుంచి ఎక్కడైతే ఎఫెక్ట్ కాలేదో అన్ని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కమిషన్లని, తర్వాత సిబ్బంది అందరినీ తెప్పించి పెట్టుండారు రెడీగా. ఎక్కడైతే వాటర్ క్లీన్ అవుతుందో క్షణాల మీద దాన్ని చేసి 24 అవర్స్ లో నార్మల్ పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటిదాకా వరద సహాయాన్ని అయితే పూర్తి స్థాయిలో అందిస్తున్నాము. ఎవరైతే అక్కడ ఇళ్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ అంటే రీప్లేస్మెంట్, వాళ్ళకి కొత్తగా ఇల్లు కట్టించడమా వేరే చోటుకి మార్చడమా అనేది కూడా త్వరలో ప్లానింగ్ కూడా జరుగుతుంది అని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.